హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో టాస్ గెలవండి, మ్యాచ్ గెలవండి అనే సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉందో మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆల్సో ఎల్ఎస్జికి అయితే ఒక యూనిక్ రికార్డు కూడా ఉంది ఆ ఈడెన్ గార్డెన్స్లో. ఆ యూనిక్ రికార్డు గురించి కూడా మనమైతే మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో ప్రతి మ్యాచ్లో టాస్ తర్వాత మన అప్డేటెడ్ అంటే పోస్ట్ టాస్ అనాలిసిస్ పోస్ట్ అయితే పెడతాను. ఈ వీడియోకి 500 లైక్స్ వస్తే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ కూడా నేనైతే అప్డేటెడ్ అంటే పోస్ట్ టాస్ అనాలిసిస్ అయితే ఇస్తాను. చూడండి, పోస్ట్ ఇక్కడ పెడతాను. ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకవేళ 500 లైక్స్ అవ్వకపోతే మాత్రం నేనైతే మెంబర్స్కి మాత్రమే పెడతాను. సో మెంబర్షిప్ తీసుకొని ఛానల్కి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళైతే మెంబర్షిప్ అయితే తీసుకోండి. మనమైతే ఇలాంటి బెట్టింగ్ కానీ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని కానీ ప్రమోట్ చేయము. మ్యాచ్లు చూడండి, ఎంజాయ్ చేయండి, అనాలిసిస్ని కూడా ఎంజాయ్ చేయాలని చెబుతూ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. సో ఫస్ట్ చెప్పినట్టు టాస్ గెలవండి, మ్యాచ్ గెలవండి అని ఎందుకు అంటున్నానంటే, మ్యాచ్ రోజు అంటే రికార్డ్ చేసే రోజు విపరీతమైన వర్షం ఉంది. అండ్ లాస్ట్ డే కూడా అంటే లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కూడా వర్షం పడి వాషౌట్ అయిపోయిందని చెప్పొచ్చు మ్యాచ్. సో ఈ రోజైతే ఘోరాది ఘోరంగా మ్యాచ్ పడుతుంది. అండ్ ఆల్సో ఫుల్ పిచ్ను కూడా కవర్ చేస్తారు, స్టేడియాన్ని మొత్తం కూడా కవర్ చేస్తాడు. మ్యాచ్ రోజు కూడా వర్షం పడుతుంది కాబట్టి ఫుల్ కవర్ ఉంటుంది. ఖచ్చితంగా బాల్ అనేది స్వింగ్ అవుతుంది ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు. సో టాస్ గెలిచి కళ్ళు మూసుకొని సెకండ్ బ్యాటింగ్ చేయడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కోర్ బోర్డు మీద ఎంత స్కోరు పెట్టగలరు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా తక్కువ స్కోరే కొట్టే అవకాశం ఉంది కాబట్టి చేజింగ్లో కొంచెం ఆడుతూ పాడుతూ రన్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ కొట్టాలని తెలియదు, స్వింగ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చెప్పినాం టాస్ తర్వాత మనమైతే అప్డేటెడ్ ప్రివ్యూ పోస్ట్ పెట్టాను చూడండి. బట్ కేకేఆర్ చేసింది, నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాను వెళ్ళారు. ఏవైందో 2 వికెట్లు పడ్డాయి. హర్షదీప్ సింగ్ మంచి బౌలింగ్ వేస్తలేడని చెప్పినా వేయడం లేదు. బట్ బ్రాట్లెట్కి అయితే 2 వికెట్స్ పడ్డాయి. చాలా అంటే రన్స్ రాలేదు, వికెట్లు పడ్డాయి. అలాంటి సిచ్యువేషనే మళ్ళీ ఉండబోతుంది కోల్కతాలో. కాబట్టి టాస్ గెలిస్తే ఖచ్చితంగా చేజింగ్ టీంకి చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. 2 టీమ్స్లో కూడా స్వింగ్ బౌలర్స్ ఉన్నారు. వైభవ్ మనకందరూ తెలుసు, వైభవ్ అరోరా ఎలాంటి స్వింగ్ చేస్తాడు నార్మల్ కండిషన్స్లోనే. ఒకవేళ న్యూ బాల్ తోటి ఒకవేళ పిచ్ ఒకవేళ మనకు చూసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే వైభవ్ అరోరా నుంచి మంచి బౌలింగ్ ఉంటుంది. కాబట్టి ఎల్ఎస్జి టాప్ ఆర్డర్లో వికెట్లు పడితే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక ఎల్ఎస్జి టాస్ గెలిస్తే మనకి షమి ఉన్నాడు. అండ్ ఆల్సో వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ ఉంది. అర్జున్ టెండూల్కర్ని కూడా ఈ మ్యాచ్లో ఆడించే అవకాశం ఉంది. కాబట్టి టాస్ చాలా క్రూషల్ అవుతుంది. టాస్ గెలవండి, మ్యాచ్ గెలవండి అనే సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్కి అయితే ఒక యూనిక్ రికార్డు ఎల్ఎస్జికి ఉందని చెప్పాను కదా. ఆ యూనిక్ రికార్డు ఏంటిదంటే, ఎల్ఎస్జి ఇక్కడ 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు. 2 కూడా జస్ట్ ఒక మ్యాచ్లో అంటే 2023లో కేవలం ఒకే రన్ తోటి గెలిచినారు. అండ్ 2025లో కేవలం 4-5 రన్స్ తోటి గెలిచినారు. ఎల్ఎస్జి అయితే లాస్ట్ సీజన్ అయితే 2025లో 230 కొట్టినా సరే చాలా దగ్గరకు వచ్చారు కేకేఆర్ అని చెప్పొచ్చు. బట్ ఆ మ్యాచ్ని అయితే ఎల్ఎస్జి గెలిచింది. మధ్యలో ఒక మ్యాచ్ అయితే 2024లో మనకి కేకేఆర్ చేజ్ డౌన్ చేసింది. సాల్ట్ అద్భుతంగా ఆడడంతో ఆ మ్యాచ్ని అయితే కేకేఆర్ కంఫర్టబుల్గా గెలిచిందని చెప్పొచ్చు. సో గ్రౌండ్ రికార్డ్స్ ఫస్ట్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. గ్రౌండ్ రికార్డ్స్కి వస్తే ఇక్కడ కేకేఆర్ మనకు చూసి కోల్కతాలో 7 మ్యాచెస్ జరిగితే 4 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే చేజింగ్లో 3 టైమ్స్ గెలిచారు. అండ్ ఆల్సో కేకేఆర్ ఇక్కడ 7లో కేవలం 2 గెలిచారు, 5 ఓడిపోయారు అని చెప్పొచ్చు. చెప్పాను కదా, ఎల్ఎస్జి మ్యాచ్ని అయితే ఒకే ఒక రన్ తోటి గెలిచింది 23లో. 24కి వచ్చేసరికి 7 మ్యాచెస్ జరుగుతాయి. ఇక్కడ 3 వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచి 4 టైమ్స్ చేజింగ్ చేసిన టీం గెలిచింది. అండ్ ఆల్సో చూసుకుంటే కేకేఆర్ 7లో 5 గెలిచారు, 2 ఓడిపోయారు. కేకేఆర్ ట్రోఫీ కొట్టింది ఇదే సీజన్. కేకేఆర్ ఇక్కడ మ్యాచ్ని అయితే కంఫర్టబుల్గా 17 ఓవర్స్లో 170 రన్స్ని అయితే చేజ్ డౌన్ చేసింది. మనకు చూసుకుంటే 25కి వచ్చేసరికి 6 మ్యాచెస్లో 4 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచి చేజింగ్లో 2 టైమ్స్ గెలిచారు. కేకేఆర్ 6లో కేవలం 2 గెలిచారు, 4 ఓడిపోయారు. ఒక బ్యాడ్ సీజన్ చెప్పుకోవాలి కేకేఆర్కి. కేకేఆర్ ఇక్కడ 4 రన్స్ తోటి మ్యాచ్ని అయితే ఓడిపోయింది. 26కి వచ్చేసరికి ఒక మ్యాచ్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 220+ కొట్టడం, దాన్ని చేజ్ డౌన్ చేయలేకపోయారని చెప్పొచ్చు కేకేఆర్. బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం గ్రౌండ్ అయితే లైట్నింగ్ అవుట్ఫీల్డ్ ఉంటుంది. అంటే బాల్ మనకి 30 దాటిందంటే బాల్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి
కొంచెం డిఫెండ్ చేసుకోవడంలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. రికార్డ్స్ ఏ విధంగా ఉన్నా సరే ఖచ్చితంగా బ్యాటర్లు అయితే అంటే టీమ్స్ అన్నీ కూడా చేజింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే స్కోర్ బోర్డ్ మీద కొంచెం ఒకవేళ కట్టెట్ చేసుకోగలిగితే 180లు 170లు ఈజీగా చేజ్ డౌన్ అయితే 200+ కూడా చేజ్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి కేవలం చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా వస్తుందా రాదా అనే పరిస్థితులలో చేజింగ్ ఎంచుకుంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి ఒకవేళ కనుక మ్యాచ్ ముందు ఒక 6-4 అవర్స్ వర్షం లేకపోతే కనుక సిచ్యువేషన్స్ డిఫరెంట్స్ ఉంటాయి. సో అప్పుడైతే మన అప్డేటెడ్ ప్రివ్యూలో కొంచెం ఇంకా వేరే అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ బ్యాటింగ్కి అడ్వాంటేజ్ అవుతుంది, చేజింగ్లో డ్యూ ఫ్యాక్టర్ రాదు, ఆ విధంగా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో టాస్ కానీ వెదర్ కానీ చాలా క్రూషియల్గా మారబోతుంది. అప్డేటెడ్ ప్రివ్యూలో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడైతే పోస్ట్ అయితే పెడతాను. అండ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే 2 టీమ్స్లో నాకు కనిపించే ప్రాబ్లమ్స్ అయితే కేకేఆర్లో ఫారినర్స్ అయితే అంటే ఫినాల్ నుంచి మంచి రన్స్ వస్తున్నా నరేన్ని లాస్ట్ మ్యాచ్లో కూర్చోబెట్టారు. నరేన్ని మళ్ళీ తీసుకొస్తారా లేదా అని చూసుకోవాలి. మనకైతే వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం లేదు. బట్ నరేన్ వస్తే ఎవరి ప్లేస్లో రావాలి, ఎవరిని డ్రాప్ చేస్తారు? గ్రీన్ డ్రాప్ చేయలేరు, చాలా ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి వాళ్ళ నరేన్ అయితే మనం చూసుకుంటే గ్రీన్ అయితే తీసుకున్నారు. స్టార్టింగ్లో మనకైతే ఫిన్నల్ అని డ్రాప్ చేయలేరు. ముజర్వాని అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నప్పుడు తన్ని కూడా డ్రాప్ చేయలేరు. ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ రోజు ఖచ్చితంగా ఫస్ట్ బౌలర్కి అనుకూలిస్తుంది కాబట్టి నరేన్ అయితే ఈ మ్యాచ్కి కూడా డ్రాప్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అండ్ టాప్లో కనుక ఫిన్నల్ అని అవుట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మిడిల్ ఆర్డర్లో నుంచి అంటే చేజింగ్ కనుక చేసినా కూడా మిడిల్ ఆర్డర్ నుంచి అంత ఇప్పుడు చూసుకుంటే మనకి వాళ్ళకైతే అంత సాలిడ్ ఉన్న ప్లేయర్స్ అయితే లేరు. పువల్ని తెచ్చుకున్నారు, పువల్ ఏ విధంగా ఆడతారో చెక్ చేసుకోవాలి. అండ్ చూసుకుంటే రమన్ దీప్ కానీ లేకపోతే కనుక అనుకూల్ అంత కాదని చెప్పాలి. అంత రన్స్ చేసి అంత మన కాన్ఫిడెన్స్ చూపించే ప్లేయర్లు అయితే కాదు. రమన్ దీప్ ఒప్పుకోవచ్చు, బట్ చూసుకుంటే రింకుని ఫినిషర్గా ఆడించాలి. 18th 19th 20 ఓవర్స్ ఆడించాలి కానీ మిడిల్లో పంపిస్తున్నారు రింకుని. అసలు రాంగ్ స్ట్రాటజీ ఉంది. నరేన్ ఉన్నప్పుడు కూడా మనం చెప్పాము, నరేన్ ఓపెనింగ్ చేపిస్తే వాళ్ళకి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ వస్తే మంచి రన్స్ వస్తాయి అని చెప్పినా సరే వాళ్ళు చూసుకుంటే లోవర్ ఆర్డర్లో ఆడించడం వాళ్ళకైతే బ్యాక్ ఫైర్ అయిందని చెప్పొచ్చు కేకేఆర్కి. అండ్ మనకు చూసుకుంటే ఎల్ఎస్జీకి అయితే ప్రాబ్లం కనిపిస్తూనే ఉంది. వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ మంచిగా రన్స్ అయితే చేయడం లేదు. బట్ మార్క్రమ్లో అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. ఫారినర్స్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఆల్సో పురాణ్ కూడా ఎంజాయ్ చేసిండు ఒక మ్యాచ్ అయితే ఎల్ఎస్జీ గెలవడానికి. విపరీతమైన రన్స్ కొట్టిండు 25లో. సో మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో పురాణ్ ఉంటాడు కాబట్టి థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది. సమద్ కానీ బదోని కూడా మంచి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఈ పిచ్ మీద. అండ్ ముకుల్ చౌదరి చూసుకుంటే చెప్పాను కదా, డెత్లో మిడిల్ ఆర్డర్లో కొంచెం ప్రాబ్లం ఉంది. పంత్ లాస్ట్ మ్యాచ్ ఒకవేళ అవుట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచేది. అండ్ ఆల్సో చూసుకుంటే దిగ్వేష్ వీళ్ళకి బౌలింగ్ ప్రాబ్లం లేదు. అర్జున్ టెండూల్కర్ని కూడా ఈ మ్యాచ్లో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యార్కర్స్ అద్భుతంగా వేస్తున్నాడు కాబట్టి స్వింగింగ్ బౌలర్ కాబట్టి స్టార్టింగ్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేసినప్పుడు స్వింగ్ చేస్తాడు. అండ్ డెత్లో కూడా నాకు రీసెంట్ వీడియో చూసిన ఎల్ఎస్జీ పోస్ట్ చేసిన దాంట్లో కూడా అద్భుతమైన యార్కర్లు వేస్తున్నాడు కాబట్టి కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది ఎల్ఎస్జీకి. ఖచ్చితంగా ఏమైనా చేంజెస్ చేసుకుంటే చేంజెస్ తోటి రావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ గేమ్ స్ట్రాటజీ విషయానికి వస్తే చెప్పాం కదా, టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకుంటే వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చెప్పినా కదా స్వింగ్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్కి అనుకూలించే సిచ్యువేషన్స్ అయితే లేవు. వెదర్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ బ్యాటింగ్కి ఇబ్బందికరంగానే ఉన్నాయి. బట్ మ్యాచ్ రోజు కనుక మనకి వెదర్ అయితే చూపిస్తుంది ఈ విధంగా ఉందని. బట్ మ్యాచ్ రోజు వర్షం పడకపోతే ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్కి డిసడ్వాంటేజ్ కూడా అయితే. అంతే మ్యాచ్ మంచిగా ప్రిపేర్ అయిపోయి అండ్ ఆల్సో ఆ స్వింగింగ్ కండిషన్స్ వెదర్ కూడా నార్మల్గా ఉందనుకో ఫస్ట్ బ్యాటింగ్కి అనుకూలించి చేజింగ్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చేజింగ్లో మనకి డ్యూ ఫ్యాక్టర్ రాదు, ఫస్ట్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనకు లాస్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో అదే జరిగింది. కొంచెం క్లౌడీ సిచ్యువేషన్స్ ఉండడం, ఫస్ట్ బ్యాటింగ్కి మంచిగా రన్స్ వచ్చినాయి, సెకండ్లో మనకి అంత రన్స్ రాలేదు, డ్యూ ఫ్యాక్టర్ రాలేదు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ డిసడ్వాంటేజ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మ్యాచ్ అయితే కేకేఆర్ అయితే ఓడిపోయిందని చెప్పొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మా మ్యాచ్ రోజు మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకి టాస్ వరకు అన్నీ తెలుస్తాయి కాబట్టి అప్డేటెడ్ టాస్ అంటే
పోస్ట్ టాస్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి పెట్టాలంటే 500 లైక్స్ వస్తే పెడతాను, లేదంటే కనుక కేవలం 89 రూపీస్కి మెంబర్షిప్ ఓవరాల్ మంత్ కూడా మీరైతే అది చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. మన ఛానల్లో ఎలాంటి బెట్టింగ్స్ని కానీ బెట్టింగ్ యాప్ని కానీ మనమైతే ఎంకరేజ్ చేయము. ఇది నా పర్సనల్ అనాలిసిస్. చూడండి, ఎంజాయ్ చేయండి, క్రికెట్ని కూడా చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ వీడియోని ఇక్కడ వరకు చూస్తే ఇంతో మీకు నచ్చినట్లే ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.